వెల్కమ్ టు యూపీఎస్సీ ఓషన్. లాస్ట్ క్లాస్‌లో మనం హ్యూమన్ ఎవల్యూషన్ అండ్ ఎమర్జెన్సీ ఆఫ్ మెన్‌లో బయోలాజికల్ అండ్ కల్చరల్ ఎవల్యూషన్ గురించి నేర్చుకున్నాము. సో, ఈరోజు క్లాస్‌లో థియరీస్ ఆఫ్ ఆర్గానిక్ ఎవల్యూషన్ గురించి చూద్దాము. లాస్ట్ క్లాస్‌లో మనం మనిషి యొక్క ఎవల్యూషన్‌లో ఈ బయోలాజికల్ ఫ్యాక్టర్స్ గానీ, కల్చరల్ ఫ్యాక్టర్స్ గానీ ఎలా ఒకదానికొకటి ఇంటర్‌ప్లే అవుతూ మనిషి యొక్క ఎవల్యూషన్ ప్రాసెస్‌లో అవి ఎంత యూజ్‌ఫుల్ అయినాయో మనం నేర్చుకున్నాం. ఈరోజు వీటిని అసలు ఈ ఎవల్యూషనరీ లైన్, ఈ ఎవల్యూషనరీ ప్రాసెస్ అనే దాన్ని ఎక్స్‌ప్లెయిన్ జేయడానికి కొంతమంది సైంటిస్ట్స్ ఆల్రెడీ కొన్ని సైంటిఫికల్‌గా ప్రూవ్ చేయడానికి కొన్ని థియరీస్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఆ థియరీస్ ఏంటి? ఒక్కొక్క థియరీ అవ్వచ్చు, ఒక సైంటిస్ట్ అవ్వచ్చు, ఏం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు ఈ ఎవల్యూషన్ గురించి అన్నది మనం ఈరోజు టాపిక్స్‌ని డిస్కస్ చేద్దాం. సీ చాలా వరకు చాలా మందికి గూడా ఇలాంటి కొన్ని క్వెషన్స్ ఉంటాయి. అసలు ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ ఎవరు? ఎలాగా ఈ మనిషి ఇంతమంది మనుషులు, ఇన్ని రకాలైన జంతువులు, ఇన్ని రకాలైన స్పీషీస్ అవ్వచ్చు, ప్లాంట్ కింగ్డమ్స్ ఆర్ యానిమల్ కింగ్డమ్ ఆర్ ఇంతమంది హ్యూమన్‌లో ఉన్న రేసెస్ అవ్వచ్చు, ఇంత ఎలా ఎస్టాబ్లిష్ అయింది? ఇవన్నీ ఎస్టాబ్లిష్ అవ్వడానికి అసలు ఆ ఫస్ట్ పర్సన్ ఎవరు? అని చెప్పి ఎప్పుడో ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఇలాంటి క్వెషన్స్ జనరల్‌గా మనకొస్తూ ఉంటాయి. సో, అలానే ఈ క్వెషన్స్‌కి ఆన్సర్ చేయాలనే క్వెస్ట్‌తో స్టార్ట్ అయిందే ప్రాసెస్. అసలు ఎవల్యూషన్ అనేది ఎక్కడొచ్చింది? అసలు ఆ ఫస్ట్ ఎవల్యూషన్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అనే పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సీ ఎవల్యూషన్ అనే ఈ థియరీ ఆఫ్ ఆర్గానిక్ ఎవల్యూషన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి చాలా డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి. లైక్ ఇనీషియల్లీ కొన్ని ఫిలాసఫికల్ ఆర్ రిలీజియస్ కల్చరల్ థియరీస్ అవ్వచ్చు. తర్వాత లెమార్కిజం అని చెప్పి ఒక థియరీ, డార్వినిజం, తర్వాత పోస్ట్ డార్వినియన్ థియరీస్, సింథటిక్ థియరీస్ అని చెప్పి, నియో డార్వినియన్ అండ్ నియో లెమార్కిజం ఐడియాలజీస్ అని చెప్పి డిఫరెంట్ థియరీస్ మనకిక్కడ వస్తాయన్నమాట. వీటిని మనం క్లారిటీగా నేర్చుకుందాం. సో, ఫస్టొచ్చేసి అసలేమేమి థియరీస్ ఉన్నాయి? ఈ ఎవల్యూషనరీ అనే కాన్సెప్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ జేయడానికి ఉన్న థియరీస్ ఏంటి అనేది చూద్దాం. సో, ప్రీ డార్వినియన్ థియరీ, డార్వినియన్ థియరీస్ అండ్ పోస్ట్ డార్వినియన్ థియరీస్, నియో లమార్కిజం అండ్ నియో డార్వినియన్ థియరీ. సో, ప్రీ డార్వినియన్‌కి ముందు దేర్ ఈస్ అనదర్ థియరీ కాల్డ్ లెమార్కిజం. అది కూడా ఒకటుంది. రిమైండ్ జేసుకోండి. సో, ప్రీ డార్వినియన్ థియరీ ఏంటంటే దీస్ ఆర్ ది ఫిలాసఫికల్ అండ్ రిలీజియస్ ఐడియాస్ అబౌట్ ద ఒరిజిన్ ఆఫ్ ది లైఫ్. అసలు లైఫ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? అసలు ఆ ఫస్ట్ హ్యూమన్ కానీ, ఆ ఫస్ట్ స్పీషియస్ ఆ లైఫ్ అనేది స్టార్ట్ అవ్వడానికి ఈ థియరీస్ అనేవి జనరల్లీ రిలీజియస్ అండ్ ఫిలాసఫికల్ యాంగిల్‌లోకెళ్ళి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాయి. లైక్ ఒక కల్చరల్‌గా అంటే గాడ్ క్రియేట్ చేశారనో, ఒక అలాంటి యాంగిల్‌లోకెళ్ళి చెప్పే కొన్ని థియరీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన ఈ ఎవల్యూషనరీ థియరీస్ అన్నిట్లో గూడా ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే ఇట్ ఈస్ ద డార్విన్. చార్ల్స్ డార్విన్. చిన్నప్పుడు మన బయాలజీ క్లాసెస్‌లో అవ్వచ్చు, మన సైన్స్ క్లాసెస్‌లో మనం ఈయన పేరు ఎప్పుడో ఖచ్చితంగా వినే ఉంటాము. సో, చార్ల్స్ డార్విన్ ఇస్ ద మెయిన్ ఫిగర్, గ్రేటెస్ట్ ఫిగర్ ఇన్ దిస్ ఎవల్యూషనరీ థియరీస్ ఎక్స్‌ప్లెయిన్ చేయడంలో. ఆయన చెప్పిన థియరీ తర్వాత ద వే వి అప్రోచ్ థింగ్స్ అనేది చేంజ్ అయింది. థాట్ ఈస్ ద న్యాచురల్ సెలక్షన్ అనేది ఈ ఎవల్యూషన్‌లో డ్రైవింగ్ ఫోర్స్‌గా ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని పోస్ట్ డార్వినియన్ థియరీస్ గూడా వచ్చినియి. లైక్ మ్యూటేషన్, ఐసోలేషన్ అండ్ ప్లాజం వీటిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ అండ్ నియో లెమార్కిజం, నియో డార్వినిజం, ఈ లెమార్క్ చెప్పిన ఐడియాలజీస్‌ని, డార్విన్ చెప్పిన ఐడియాలజీస్‌ని కొన్ని మోడిఫికేషన్స్ తీసుకొస్తూ చాలా చాలా థియరీస్ కానీ మన ముందుకొచ్చినియి. ఈ ఎవల్యూషన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. ఓకే. సో, ప్రీ డార్వినియన్ థియరీస్ గురించి చూద్దాము. సో, ప్రీ డార్వినియన్ థియరీస్ ఏంటంటే, ఇనీషియల్లీ డార్విన్ రాకముందు ఎక్స్‌ప్లెయిన్ చేసిన కొన్ని థియరీస్. అంటే, ఈ ఎవల్యూషన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఇనీషియల్లీ ఉన్న థియరీస్ వచ్చేసి ఏన్షియంట్ కల్చరల్ థియరీస్, థియరీ ఆఫ్ డివైన్ క్రియేషన్, థియరీ ఆఫ్ ఎటర్నిటీ ఆఫ్ లైఫ్ అండ్ కాటాస్ట్రోఫిజం. ఏన్షియంట్ కల్చరల్ థియరీస్ ఏంటంటే, వెరీ ఏన్షియంట్ టైమ్స్‌లో ఈ రిలీజియస్ పరంగా అవ్వచ్చు, కల్చరల్ అండ్ ఫిలాసఫికల్ యాంగిల్‌లో మాత్రమే ఈ ఎవల్యూషన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళనమాట. ఇప్పుడు మన హిందూ మైథాలజీ ప్రకారమే చూసుకోండి. మనిషి అనేది
పంచభూతాల నుంచి మనిషి అనేవాడు పుట్టాడు. దేవుడు సృష్టించాడు. ఆ పంచభూతాల నుంచి మనం దశావతారాలు విష్ణుమూర్తి యొక్క దశావతారాలతో మన యొక్క ఎవల్యూషన్ ప్రాసెస్ అనేది లింక్ అయి ఉంటుంది అని గూడా చాలా వాదనలు మనకున్నాయి. ఏంటంటే ఎలాగైతే ఒక ఆహ్, వాటర్‌లో నుంచి మత్స్యావతారంలో నుంచి తర్వాత అవతారాలు ఎలాగైతే అవుతూ మనకి ఇలా వచ్చిందో సిమిలర్‌లీ హ్యూమన్ ఎవల్యూషన్ గూడా ఒక ఫిష్ అలాంటి స్పీషీస్ నుంచి వాటర్‌లో బతికే స్పీషీస్ నుంచి యాంఫిబియన్స్ తర్వాత ల్యాండ్ యానిమల్స్ తర్వాత హ్యూమన్స్ లాగా ఈ ఎవల్యూషన్ జరిగింది అని జనరల్‌గా చెప్తారనమాట. అండ్ నాట్ ఓన్లీ ఇన్ హిందూ కల్చర్‌లో మాత్రమే కాదు. చైనా అండ్ సమ్ గ్రీస్ ఆహ్, ఈ కల్చర్స్ దోస్ ఆర్ ఆల్సో ద ఏన్షియంట్ కల్చర్స్. వాళ్ళ యొక్క ఫిలాసఫికల్ ఐడియాస్ కూడా ఉన్నాయి. ఇయన్నీ ఐడియాస్ అన్నీ గూడా సైంటిఫికల్లీ ఎక్కడ అప్రోచ్ అనేది లేదు. మనిషి ఎవల్యూషన్ ఇలా స్టార్ట్ అవ్వడానికి ఇది అనే ఒక సైంటిఫికల్ ఎక్స్‌ప్లనేషన్ లేకపోవడం వల్ల ఆహ్, ఇనీషియల్లీ ఈ థియరీస్ అనేది ఇలా ఉండేది. తర్వాత నాట్ ఓన్లీ కల్చరల్ థియరీసే కాదు అండ్ సమ్ డివైన్ క్రియేషన్ అని జెప్పి ఈ బిబ్లికల్ ఒరిజిన్ ప్రకారం గాడ్ అనేది లైఫ్‌ని 6 డేస్‌లో క్రియేట్ చేశారు. ఆ 6 డేస్‌లో సిక్స్త్ డే రోజు మనిషిని ఒక మ్యాన్‌ని క్రియేట్ చేశాడు. ఆ మ్యాన్ యొక్క రిబ్ నుంచి వుమెన్‌ని క్రియేట్ చేశాడు అని చెప్పి ఒక ఒక వాదన, ఒక రకమైన థియరీ గూడా ఉంది. అండ్ ఆల్సో థియరీ ఆఫ్ ఎటర్నిటీ ఆఫ్ లైఫ్ ప్రకారం అక్కడ లినియస్ అండ్ రే అనే పర్సన్ గాడొచ్చేసి ఇమ్యూటబుల్ స్పీషియస్‌ని చాలా రకాలైన కొన్ని ఇంక మారలేని కొన్ని జాతుల్ని ఆల్రెడీ ముందుగానే క్రియేట్ చేశాడు. జీవానికి లైఫ్ అనే దానికి ఒక స్టార్టింగ్ ఆర్ ఎండింగ్ పాయింట్ అనేది లేదు. లైఫ్ అనేది అసలెక్కడి నుంచి స్టార్ట్ అయిందన్న దానికి ఒక ఎండ్ ఆర్ స్టార్ట్ పాయింట్ అనేది లేదు అని చెప్పారు. అండ్ ఆల్సో ద కెటాస్ట్రోఫిజం అనే ఐడియా ప్రకారం జార్జెస్ క్యూవియర్ అనే పర్సన్ ఈ సిరీస్ ఆఫ్ కెటాస్ట్రోఫ్స్ అనేవి కాజ్డ్ ఎక్స్‌టింక్షన్స్ అండ్ రిమైనింగ్ స్పీషీస్ మైగ్రేట్స్ అండ్ స్ప్రెడ్. డిఫరెంట్ ఎన్విరాన్మెంటల్ కెటాస్ట్రోఫ్స్ వల్ల అవ్వచ్చు. ఏమైంది చాలా మాస్ ఎక్స్‌టింక్షన్స్ అనేవి జరిగినియి. ఏవైతే వీటన్నిటిని తట్టుకొని మిగిలిపోయిన స్పీషీస్ ఉన్నాయో అవి మైగ్రేట్ అయ్యి స్ప్రెడ్ అయినియి అని చెప్పి ఇదొక వాదన కూడా ఉంది. ఈ సైంటిఫికల్‌గా కొన్ని సైంటిస్ట్ థియరీస్ ఇవన్నీ రాకముందు ఇలాంటి కొన్ని రిలీజియస్ ఆర్ కల్చరల్ ఫిలాసఫికల్ ఐడియాస్ అనేవి ఉన్నాయి. ఒక ఎవల్యూషన్ ఎలా వచ్చింది? ఒక లైఫ్ అనేది ఎలా పుట్టింది? స్పీషీస్ అనేది ఎలా ఎవల్యూషన్ ఇక్కడ నాట్ ఓన్లీ అబౌట్ హ్యూమన్ ఎవల్యూషన్ ఒక స్పీషీస్, ఒక లైఫ్ అనేది ఎలా ఎవాల్వ్ అవుతూ ఇప్పుడున్న స్పీషీస్ కానీ, ఒక ఆర్గానిజమ్స్ గాని ఎలా ఫార్మ్ అయినియి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కొన్ని వాదనలనమాట. తర్వాత ఇవన్నీ గూడా నెక్స్ట్ సైంటిఫికల్‌గా సైంటిస్ట్ అనేవాళ్ళు కనిపెట్టడానికవ్వచ్చు, వీటి గురించి ఆలోచించడానికవ్వచ్చు, ఈ థియరీస్ అన్నీ గూడా ఫౌండేషన్‌గా మనకి హెల్ప్ అయినియి. నెక్స్ట్ వచ్చేసి లెమార్కిజం ఈస్ వన్ సచ్ ఐడియాలజీ. ఈ జీన్ లెమార్క్ అనే పర్సన్ వచ్చేసి ఈ ఎవల్యూషనరీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేసిన బేసిక్ వచ్చేసి ఏంటంటే ఇన్‌హెరిటెన్స్ ఆఫ్ అక్వైర్డ్ క్యారెక్టర్స్. ఆయన చెప్పిన ఐడియాలజీ ఏంటి? ఈ ఎవల్యూషన్ జరుగుతుంది అనే దాంట్లో ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేసిన బేసిక్ ఐడియాలజీస్ ఇన్‌హెరిటెన్స్ ఆఫ్ అక్వైర్డ్ క్యారెక్టర్స్. ఒక స్పీషీస్ అనేది కొన్ని క్యారెక్టర్స్‌ని అక్వైర్ చేసుకుంటుంది. ఆ అక్వైర్ చేసుకున్న క్యారెక్టర్స్ అనేది ఇన్‌హెరిటెన్స్ ద్వారా ఒక స్పీషీస్ నుంచి ఇంకొక స్పీషీస్‌కి వెళ్తుంది. అది ఆయన చెప్పిన మెయిన్ ఐడియాలజీ. స్లోగా మీకు అర్థమయ్యేలాగా క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ ఇక్కడున్నది ఒకసారి చూద్దాం. ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ సో దట్ మీకు ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. ఆర్గానిజమ్స్ అడాప్ట్ టు ఎన్విరాన్మెంట్. ఆర్గానిజమ్స్ అడాప్ట్ టు ఎన్విరాన్మెంట్ అండ్ చేంజెస్ పాస్డ్ టు ద ఆఫ్‌స్ప్రింగ్. ఆర్గానిజమ్స్ అనేది ఎన్విరాన్మెంట్‌కి చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్‌కి అడాప్ట్ అవుతాయి. ఆ అడాప్టేషన్స్ వల్ల కొన్ని చేంజెస్ ఒస్తాయి. ఆ చేంజెస్ అనేది ఆఫ్‌స్ప్రింగ్‌కి పాస్ అవుతాయి అని చెప్తున్నాడు. ఆయన చెప్పిన దాంట్లో మెయిన్ ఏంటంటే విటల్ ఆర్ గ్రోత్. కంటిన్యూలీ ఇంక్రీజ్ ఇన్ సైజ్. ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే స్పీషీస్ ఉన్నాయో అవి కంటిన్యూయస్‌గా ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రెషర్. న్యూ ఆర్గాన్స్ ఫార్మ్ ఇన్ రెస్పాన్స్ టు ద నీడ్. కొత్త ఆర్గాన్స్ అనేది అవసరం కోసం, నీడ్ కోసం కొత్త ఆర్గాన్స్ కూడా పుట్టుకొస్తాయి. అండ్ యూజ్ అండ్ డిస్‌యూజ్. ఏ ఆర్గానిజమ్స్‌నైతే ఫ్రీక్వెంట్ యూజ్ స్ట్రెంథెన్ ఆర్గాన్స్, డిస్‌యూజ్ వీకెన్స్ దెమ్. ఏ ఆర్గాన్స్ అయితే మనం ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేస్తామో అవి స్ట్రెంత్ అవుతాయి. ఏవైతే యూజ్ చేయమో అవి డిస్‌యూజ్ అవుతాయి. దానికి జిరాఫీ నెక్
ఎలాంగేషన్ అవ్వచ్చు, స్నేక్ లూజింగ్ లింబ్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. అండ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఎక్వైర్డ్ క్యారెక్టర్స్. ఈ ఎక్వైర్ అయిన క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్ దీస్ ఎక్వైర్డ్ క్యారెక్టర్స్ చేంజెస్ అండ్ ట్రాన్స్మిటెడ్ టు ద నెక్స్ట్ జనరేషన్. నెక్స్ట్ జనరేషన్స్‌కి ట్రాన్స్మిట్ అవుతాయి. సో, ఇది లెమార్క్ చెప్పిన ఐడియాలజీ. సో, ఏంటంటే బేసిక్‌గా ఆయన చెప్తుందేంటంటే ఇప్పుడు ఒక 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 ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక హార్స్ ఒక హార్స్ లాంటి ఉన్న ఒక యానిమల్ ఒక జిరాఫీ లాగా మారింది. అదెలా మారిందో చెప్తున్నాడు. ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాము? ఒక ఎవల్యూషన్ అనేది ఎలా జరిగింది? ఒక స్పీషీస్ అనేది పుట్టి ఇలా అడాప్టేషన్స్ జరుపుతూ ఒక హ్యూమన్ అవ్వచ్చు, ఒక స్పీషీస్ అవ్వచ్చు, ఇంకొక యానిమల్ అవ్వచ్చు. ఎలా మార్పులు చెందుకుంటూ అంటే మన కాన్సెప్ట్ ఏంటి? ఒక ఏప్ లాగా ఉన్న ఒక జంతువు అనేది ఈ రోజున్న ఒక మోడర్న్ హ్యూమన్‌గా వేరియేషన్స్ మార్చుకుంటూ ఈరోజు మనిషిలా పుట్టాడు. అలా మనిషే కాదు ప్రతి ఆర్గానిజం కూడా ఇలా కొన్ని వేరియేషన్స్ జరుగుతూ దట్ ఈస్ కాల్డ్ యాస్ మార్పులు చెందుతూ ఎవల్యూషన్ జరుగుతూ కొన్ని చేంజెస్‌ని అడాప్ట్ చేసుకుంటూ వస్తుంది. దాన్ని ఎవల్యూషన్ అంటున్నాం. సో, ఇక్కడ లెమార్కిజం ఏం చెప్తున్నాడు అంటే ఈ లెమార్క్ అనే పర్సన్ ఏం చెప్తున్నారంటే, ఒక హార్స్ లాంటి ఒ ఒక యానిమల్ ఉందన్నమాట. ఇది జిరాఫీ లాగా కన్వర్ట్ అవుతుంది. ఎలాగా? ఆ హార్స్ లాంటి యానిమల్ అండి. ఒక చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఫుడ్ కోసం అవ్వచ్చు, తన ఫుడ్ అవ్వచ్చు, వాటర్ అవ్వచ్చు, తను ఉండే హౌస్ కోసం అవ్వచ్చు, ఆ చుట్టూ ఉన్న హార్ష్ క్లైమాటిక్ కండిషన్స్ వల్ల గాని, ఫుడ్ వల్ల గాని అదేం జేస్తుంది? అది బతకాలి. సో, అది బతకడానికి ఏం చేస్తుంది? ఆ చెట్లు లోపల అనుకుంటుందంట గట్టిగా. ఇంటర్నల్లీ ఇట్ ఈస్ అర్జింగ్ అనుకుంటుంది. ఏమనుకుంటుంది? ఆ ఇండివిడ్యువల్ నేను గట్టిగా అనుకుంటుంది. ఆ పైన చెట్టు పైన కొన్ని ఆకులు కనిపిస్తున్నాయి. నేను ఆ ఆకుల్ని తినాలి. నేను ఆ ఆకుల్ని తినాలని లోపల గట్టిగా అనుకుంటుందంట. ఎప్పుడైతే అది అనుకుంటుందో, చిన్నగా ఒక హార్స్ లాంటి ఒక జంతువు చిన్నగా దాని తలకని ఇట్లా చిన్నగా పైకి లేపుతుందంట. మన పైకి ఆ మెడ అనే ఒక ఆర్గాన్‌ని పైకి అట్లా పైకి లేపి చిన్నగా ఆ ఆర్గాన్ అనేది కంటిన్యూయస్‌గా యూజ్ చేయడం వల్ల హార్స్ లాంటి ఒక యానిమల్ తన నెక్ పైకి లేచి జిరాఫీకి పెద్ద నెక్ ఎలాగైతే ఉంటుందో అట్లా జిరాఫీ లాగా కన్వర్ట్ అవుతుందంట. అంటే ఆ నెక్ అనే ఒక ఆర్గాన్‌ని కంటిన్యూయస్‌గా యూజ్ చేయడం వల్ల, ఆ నెక్ అనేది స్ట్రెంత్ అయిపోయింది. దాని నెక్ అనేది జిరాఫీకి స్ట్రెంత్ అయిపోయి, ఆ ఫుడ్‌ని తింటుంది. సో, ఈ ఈ ఏదైతే ఇలా లాంగ్‌గా నెక్ అనేది క్రియేట్ అయింది కదా జిరాఫీకి, ఆ జిరాఫీ అనేది నెక్స్ట్ తన జనరేషన్ తన బేబీ ఉంటది కదా! ఈ క్యారెక్టర్స్‌ని ఆటోమేటిక్‌గా ఎందుకంటే ఇది లోపల అనుకుంది, నేను ఆ చెట్టు మీద ఆకులు తినాలని చిన్నగా నెక్‌ని పైకి షిఫ్ట్ చేస్తూ ఆ నెక్ అనేది ఎలాంగేట్ అయ్యింది. అది కంటిన్యూయస్‌గా ఆర్గాన్ అనేది యూజ్ చేయడం వల్ల నెక్ అనే ఆర్గాన్ అనేది ఎలాంగేట్ అయింది. ఈ ఎలాంగేట్ అయిన ఆర్గాన్ అయిపోయిన ఆర్గానిజం అనేది నెక్స్ట్ తన చిల్డ్రన్‌కి ఈ క్యారెక్టర్స్‌ని ఆటోమేటికల్‌గా ఇన్‌హెరిటెడ్‌గా ఇచ్చేస్తుందంట. ఇది లెమార్కిజం చెప్పిన ఐడియాలజీ. ఇలాగా ఆర్గానిజమ్స్ అవ్వచ్చు, స్పీషీస్ అవ్వచ్చు. ఒక ఆర్గానిజం నుంచి ఇంకొక ఆర్గానిజంకి షిఫ్ట్ చేస్తూ ఉంటాయి. ఇలాగ అడాప్టేషన్స్ కానీ, ఆర్గానిజంలో చేంజెస్ గానీ జరుగుతా ఉంటాయని చెప్పి లెమార్క్ చెప్తున్నాను. కానీ దీంట్లో కొన్ని క్రిటిసిజమ్స్ ఉన్నాయి. అండ్ లెమార్క్ చెప్పిన కొన్ని సిగ్నిఫికెంట్ ఐడియాలజీ గూడా ఉంది. ఏంటి ఏదైనా ఒక ఆర్గానిజం ఇన్నర్‌గా అర్జ్ అయినంత మాత్రాన ఆహ్, ఆర్గాన్స్ అనేవి అడాప్ట్ అవ్వడమో, దానికి తగ్గట్టుగా షిఫ్ట్ అవ్వడమో జరిగిపోతాయా? లేదు గదా! ఇప్పుడు సపోజ్ నేనున్నాను. నాకు సింగింగ్ రావాలి అనుకుంటున్నాను. నేను సింగర్‌నవ్వాలి అనుకుంటే అయిపోతానా? లేదు గదా! దానికి తగ్గ ప్రాక్టీస్ జేయాలి. పాటలు పాడడం నేర్చుకోవాలి. అప్పుడే అవుతాం. సో, ఇంటర్నల్ అర్జ్ వల్ల గొంతు సాఫ్ట్ అవుతుంది. ఇలాంటివొస్తాయి. లేదా నేను ఎగరాలనుకుంటున్నాను పక్షిలాగా. నాకు రెక్కలు గావాలి అంటున్నాను. నేను రెక్కలు గావాలి అని ఇంటర్నల్ అర్జ్‌తో నాకొక అడాప్టేషన్స్ ఒస్తాయా? రావు గదా! సో, ఓవర్‌గా ఆ ఇన్నర్ అర్జ్ ఆ జిరాఫీ అనుకుంది దానివల్ల అది ఇట్లా నెక్ ఎలాంగేట్ అయింది అన్న ఓవర్ ఎంఫసిస్ చేయడం అని ఒకటి. అండ్ ఎన్విరాన్మెంట్ అనే దాన్ని
ఒక పాసివ్ ఫార్ములాని తీసుకున్నారు. బికాజ్ ఎన్విరాన్మెంట్‌లో ఈ కండిషన్స్ ఉన్నాయి. ఇది తీసుకుందనే చెప్తున్నారు కానీ, యాక్చువల్లీ ఎన్విరాన్మెంట్ అనేది ఒక పాసివ్ కాదు. ఎన్విరాన్మెంట్ ఈస్ అన్ యాక్టివ్ ఏజెంట్. ఒక నేచర్‌లో ఒక ఆర్గానిజం అడాప్ట్ అవ్వడానికి, ఒక ఆర్గానిజం అనేది ఎక్స్‌టింక్ట్ అవ్వడానికి గూడా ఎన్విరాన్మెంట్ ఈస్ అన్ యాక్టివ్ రోల్ ఉంటది. అందుకు అది కూడా క్రిటిసిజం వచ్చింది. లేటర్ దీన్ని డార్విన్ ప్రూవ్ చేస్తాడు. అండ్ ఆల్సో ఇలా ఎళ్ళడం వల్ల, ఇలా ఇంటర్నల్ వెజ్ వల్ల, ఈ స్పీషియస్ అవ్వడం వల్ల ఏం చెప్తున్నాడు? వేరియేషన్స్ అనేవి ఒస్తున్నాయి. హార్స్ లాంటి కొన్ని యానిమల్స్ ఉన్నాయి. ఇలా కొన్ని జిరాఫీస్ గూడా ఎస్టాబ్లిష్ అయినియి అని చెప్పి, ఈ వేరియేషన్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. అంటే వేరియేషన్ అనే దాన్ని ఒక ఎండ్ ప్రొడక్ట్‌గా చెప్తున్నాడు. అదొక రా మెటీరియల్‌గా చెప్పట్ల. బట్ ఇన్ ఫాక్ట్ ఇలా డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో, వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో, దోస్ ఆర్ దోస్ ఆర్ ద రా మెటీరియల్. ఈ ఎవల్యూషన్ అనే ప్రాసెస్‌లో ఈ వేరియేషన్స్ అనేది రా మెటీరియల్. ఈ వేరియేషన్స్ అంటే ఏంటి? ఈ వేరియేషన్స్‌ని జెనెటిక్ మెటీరియల్ అని గూడా అంటాము. అది మనం నెక్స్ట్ క్లాసెస్‌లో ఇంకా క్లారిటీగా వస్తది. ఇక్కడ ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో దిస్ కాన్సెప్ట్ కమ్స్ అండర్ ఎవల్యూషన్ కాన్సెప్ట్స్. కొంచెం రాగా, కొంచెం రఫ్‌గా ఉంటది ఆంథ్రోపాలజీలో. బట్ వెన్ యూ అండర్‌స్టూడ్ ఇట్ క్లియర్‌లీ అసలు చాలా ఎంజాయ్ చేస్తారు మీరు ఈ కాన్సెప్ట్స్‌ని. మొత్తం అయిపోయాక ఒక్కసారి ఇంకా ఫర్దర్ మోర్ క్లాసెస్ గూడా మొత్తం విన్నాక యూ విల్ గెట్ ఎ హోల్ పిక్చర్. ఓకే. ఫస్ట్ వెళ్తున్నది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ముందుకెళ్ళే కొంది మీకు హోల్ పిక్చర్ అనేది మీకొస్తుంది. అండ్ ఇంకా ఆయన ఏం చెప్తున్నాడు? యూజ్ అండ్ డిస్‌యూజ్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు. ఏదైతే ఆర్గానిజంని ఎక్కువ యూజ్ చేస్తామో ఆ ఆర్గాన్ ఉంటది. యూజ్ చేయకుండా ఉండిపోయిన ఆర్గానిజం అనేది లేటర్ ఫర్దర్ జనరేషన్స్‌లో రాదు అని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ అది ఇంకా ఏం చెప్తున్నాడు? అది ఆటోమేటికల్లీ ఇన్‌హెరిట్ అయిపోతుంది అంటున్నాడు. సపోజ్ నేను ఒక మంచిగా ఎక్సర్‌సైజ్ చేసి ఒక జిమ్ పర్సన్ మంచిగా కండలు పెంచాడు అనుకుందాం. ఆయనకి కండలున్నాయి. తర్వాత ఆయన పిల్లోడికి ఆటోమేటిక్‌గా కండలొస్తాయా? రావు గదా! ఆయన కష్టపడి నేను కండలు సంపాదించాలని చెప్పి అర్జయ్ దాని మీద వర్క్ చేసి కండలు తెచ్చుకున్నాడు. ఇంటర్నల్ ఎనర్జీ వచ్చింది. వర్క్ చేశాడు. దానివల్ల అడాప్టేషన్ చెయ్యనే కండలొచ్చినియి. మరి దాన్ని ఆటోమేటికల్‌గా ఆయన ఏం చెప్తున్నాడు ఆయన ఐడియాలజీ ప్రకారం అది నెక్స్ట్ జనరేషన్స్‌కి చేయకుండానే ఆటోమేటిక్‌గా వస్తాయని. బట్ రావట్లేదు గదా! థాట్ ఈస్ రాంగ్ గదా! అండ్ డిస్‌యూజ్ అయిన క్యారెక్టర్స్ అసలింక మళ్ళీ రావు అని చెప్తున్నాడు. మరి డిస్‌యూజ్ అయిన క్యారెక్టర్స్ ఎందుకు రావు? ఫర్ ఎగ్జాంపుల్ ఐసే ఉన్నాయి. మనం పద్దావులు వాడము. సరే రాత్రి నిద్రపోతాము. 2, 3 రోజులు నిద్రపోయాం. కళ్ళని వాడట్లేదు. ఎక్కువ వాడట్లేదు కాబట్టి కళ్ళనేవి నెక్స్ట్ జనరేషన్‌లో రాకుండా ఉంటున్నాయా? లేదు కదా! దీని మీద గూడా కొంత సైంటిస్ట్ ఎక్స్‌పెరిమెంట్స్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాట్‌ని తీసుకొని కట్ చేసేసారు. తోక ఎక్కువ రాట్ వాడట్లేదు గదా! అని చెప్పి రాట్ యొక్క తోకని కట్ చేసేసారు. నెక్స్ట్ జనరేషన్స్ చూసాడు. నెక్స్ట్ జనరేషన్స్‌లో తోక లేకుండా పుడుతుందేమో అని. ఇప్పుడు పుట్టిన దీనికి తోక లేకపోయినా, పుట్టిన ప్రతి రాట్‌కి గూడా తోక ఉంది. రైట్? మరి ఈయన చెప్పిన కాన్సెప్ట్స్ తప్పు గదా! ఇది ఇట్లాగా కొన్ని కొన్ని లెమార్కిజం చెప్పిన ఐడియాలజీస్‌కి గూడా కొన్ని క్రిటిసిజమ్స్ అనేవి వచ్చినియి. తర్వాత ఈ లెమార్కిజం యొక్క ఎందుకు ఎందుకు మరి ఈ ఐడియాలజీ ఎందుకు ఇది ఇంత సిగ్నిఫికెంట్ అయింది? ఈ ఎవల్యూషన్ ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేయడంలో అంటే దిస్ ఈస్ ద ఫస్ట్ మెకానిస్ట్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్. లాజికల్ ఎగ్జాంపుల్స్ రిలేటెడ్ టు ద పీపుల్ అండ్ స్టిమ్యులేటెడ్ సైంటిఫిక్ ఎంక్వైరీ అండ్ ఎక్స్‌పెరిమెంట్స్. అప్పటి వరకు గూడా థియరీస్ అన్నీ మోస్ట్‌లీ ఇట్ ఈస్ ద ఫిలాసఫికల్ ఆర్ రిలీజియస్ యాంగిల్‌లో మాత్రమే ఉన్నాయి. గాడ్ హాస్ క్రియేటెడ్ సంథింగ్ ఇట్లానే ఉన్నాయి. సైంటిఫికల్‌గా ఒక ప్రూఫ్‌తో దీన్ని ఇలా చూపిస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేసేవి లేవు. కాబట్టి ఎవల్యూషన్‌లో నెక్స్ట్ స్టెప్ చెప్పడానికి గూడా ఇదొక ఫౌండేషన్ థియరీ. లేటర్ డార్విన్ వచ్చి చెప్పడానికి గూడా ఈ లెమార్కిజం ఈ ఐడియాలజీని కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయడం బట్టి ఇది ఫౌండేషన్‌గా హెల్ప్ అయింది. అండ్ ఆల్సో లాజికల్‌గా ఈ జిరాఫీని వీటిని ఎగ్జాంపుల్ పెట్టుకొని చెప్పడం వల్ల, సైంటిఫికల్లీ ప్రూవ్ చేయడానికి ట్రై చేయడం వల్ల ఈ లెమార్కిజం అనేది లేటర్‌గా వచ్చిన థియరీస్‌కి ఫౌండేషనల్‌గా హెల్ప్ అయినియి. నెక్స్ట్ వచ్చేసి నియో లెమార్కిజం. ఈ లెమార్క్ చెప్పిన కొన్ని ఐడియాలజీస్‌కి కొన్ని చేంజెస్ తీసుకొస్తూ కొంతమంది సైంటిస్ట్ దీన్ని సపోర్ట్ చేసిన పర్సన్స్ ఉన్నారు. లైక్ కోప్ అండ్ మాక్‌డొగల్ అండ్ స్పెన్సర్. వీళ్ళేం చెప్పారంటే ఈ అడాప్టేషన్స్ అనేవి యూనివర్సల్ అని చెప్తున్నారు. అడాప్టేషన్స్ ఎలాగైతే ఒక ఆర్గానిజంని ఎన్విరాన్మెంట్‌కి తగ్గట్టు ఆర్గానిజం తనలో తాను కొన్ని మార్పులు చేసుకుంటుంది. ఆ మార్పులనేది యూనివర్సల్. ఒక స్పీషీస్ కాదు. ప్రతి స్పీషీస్ కూడా ఇట్లా కొన్ని అడాప్టేషన్స్ చేసుకుంటుంది. అండ్
అండ్ ఫంక్షన్, స్ట్రక్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ అనేది లింక్ అయి ఉంటుంది. అంటే ఒక ఆర్గానిజం యొక్క ఫంక్షన్ గనక మారితే దాని లోపల స్ట్రక్చర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ స్ట్రక్చర్ అనేది ఎన్విరాన్మెంట్‌కి లింక్ అయి ఉంటుంది అని ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ ఆల్సో దేర్ ఇస్ ఎ చేంజ్డ్ ఎన్విరాన్మెంట్, న్యూ స్ట్రక్చర్స్ ఇన్‌హెరిటెడ్. ఈ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్‌లో గనక చేంజెస్ గనక వస్తే, ఆ చేంజెస్‌కి తగ్గట్టుగా ఆర్గానిజం అనేది తన లోపల తన స్ట్రక్చర్‌ని చేంజ్ చేసుకుంటుంది. అండ్ ఇవే నెక్స్ట్ చెప్పిన డార్విన్ చెప్పిన న్యాచురల్ సెలక్షన్‌లో గూడా ఇవి మేజర్ ఫ్యాక్టర్స్ అని చెప్పి నియో లెమార్కిజంకి సంబంధించిన ఐడియాలజీస్ చెప్తున్నారు. వీళ్ళు బేసిక్‌గా చెప్పిందేంటంటే, లెమార్క్ చెప్పిన ఐడియాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటిలోని ఈ అడాప్టేషన్స్ అనేవి యూనివర్సల్‌గా ఉన్నాయి. అండ్ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంటల్ కండిషన్స్‌కి తగ్గట్టుగా ఆర్ ఆ ఫంక్షన్ స్ట్రక్చర్‌కి తగ్గట్టుగా తనలో తాను అడాప్టేషన్ చేసుకుంటుంది అనేది అండ్ దీని మీద న్యాచురల్ సెలక్షన్ అనేది యాక్ట్ అవుతుందని చెప్పింది నియో లెమార్కిజం. ఓకే. నెక్స్ట్ హియర్ కమ్స్ అవర్ హీరో ఇన్ దిస్ చాప్టర్. డార్విన్. చార్లెస్ డార్విన్. ఈయన వచ్చేసి ఈయన ఈ ఎవల్యూషన్‌లో కొన్ని ఇంపార్టెంట్ ఐడియాలజీని ఇచ్చాడన్నమాట. ఏంటంటే ఆయన రాసిన 'ఒరిజిన్ ఆఫ్ ద స్పీషీస్' అనే బుక్‌లో ఈ థియరీ ఆఫ్ న్యాచురల్ సెలక్షన్, నేచర్ అనేది సెలెక్ట్ చేస్తుంది. ఏ ఆర్గానిజం అనేది ఈ ఎవల్యూషన్ అనే లైన్‌లో ఉండాలి, ఉండకూడదు అనేది ఆహ్, నేచర్ అనేది సెలెక్ట్ చేస్తుంది అనేది ఈయన చెప్పిన మెయిన్ కాన్సెప్ట్. ఈయన చెప్పిన మెయిన్ వాదన ఏంటంటే న్యాచురల్ సెలక్షన్. నేచర్ అనేది సెలెక్ట్ చేస్తుంది. సీ మనం వింటూ ఉంటాం. కొన్ని జాతులవ్వచ్చు, కొన్ని రకాలైన జంతువులవ్వచ్చు ఎక్స్‌టింక్ట్ అయిపోయినియి. ఎక్స్‌టింక్ట్ అవ్వడం అంటే సెన్స్ ఏంటి? కొన్నసల కనుమరుగైపోయినియి, అంతరించిపోయినియి. ఈ నేచర్‌లో డిఫరెంట్ యాక్టివిటీస్ వల్ల. చాలా చాలా రకాలైన జంతువులున్నాయి. డైనోసార్స్ ఎళ్ళిపోయినియి అంటాము. దానికి ముందు ఇలా చాలా చాలా రకాలైన స్పీషీస్ అనేది ఇప్పుడు లేవు. ఇప్పుడున్న మనుషులు మళ్ళీ ఉండకపోవచ్చు. ఇప్పుడు చాలా జంతువులు ఎక్స్‌టింక్ట్ అయిపోతున్నాయి. ఏవి నేచర్‌లో ఏ రకమైన జాతులు కంటిన్యూ అవుతున్నాయి, ఏ కంటిన్యూ అవ్వదు అనేది ఎవరి చేతిలో ఉండదు. మనం జనరల్లీ గాడ్ ఇలా అంటాము. ఈ నేచర్ అనేది సెలెక్ట్ చేస్తుంది. ఈ చుట్టూ ఉన్న ఈ సర్వైవల్ బతకడానికి ఏవైతే ఎగ్జిస్ట్ అవుతాయి, ఏవైతే స్ట్రగుల్ చేసి ఎగ్జిస్ట్ అవుతాయో అవి ఉంటే అవి నేచర్ సెలెక్ట్ చేస్తుంది అన్నది మెయిన్ డార్విన్ చెప్పే ఐడియాలజీ. సీ ఈయన ఈ న్యాచురల్ సెలక్షన్ అనే దాన్ని చెప్పడానికి ఈ డార్విన్ అని ఆయన జనరల్లీ ఒకరోజు ఈయన ఈ ఎవల్యూషన్ అనే థియరీని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఒకసారి ఒక గాలపగోస్ ఐలాండ్స్ అని చెప్పి ఈక్వెడార్ సౌత్ అమెరికా దగ్గరలో ఒక ఒక ఐలాండ్ దగ్గరున్నప్పుడు ఒక ఫ్రించ్ బర్డ్స్ అని చెప్పి ఈయన చూసాడనమాట. ఏంటంటే బర్డ్స్ అన్నీ చూడడానికే సిమిలర్‌గా ఉన్నాయి. కానీ దాని ముక్కు ఏదైతే ఉందో ఆ ముక్కులో ఒక్కొక్క ముక్కు ఒక్కొక్కలా ఉందనమాట. కొన్ని బర్డ్స్ యొక్క ముక్కులేమో చాలా లాంగ్‌గా, పొడుగ్గా ఉన్నాయి. ఇన్సెక్ట్స్‌ని తినే విధంగా. కొన్నేమో చాలా షార్ట్‌గా, థిక్‌గా ఉన్నాయన్నమాట. ఏవైతే సీడ్స్, నట్స్ తినేలాగా. కొన్ని ఆ పక్షి యొక్క ఫించ్ బర్డ్ యొక్క ముక్కేమో చాలా షార్ప్‌గా దేన్నైనా ఫ్రూట్‌నైనా పగలగొట్టి తినేలాగా ఉన్నాయన్నమాట. అవన్నీ చూడడానికి మళ్ళీ ఒకేలా ఉన్నాయి. ముక్కుల్లో షేప్స్ మారిపోయినాయన్నమాట. ఎప్పుడైతే ఆయన దీన్ని చూసాడో, హి అండర్‌స్టూడ్ వన్ థింగ్. నేచర్‌లోనే వేరియేషన్స్ అనేవున్నాయి. జనరల్లీ ఈ వేరియేషన్స్ అనేవి ఒక ఇండివిడ్యువల్ ఆర్ ఒక స్పీషీస్‌లోనే రకరకాల వేరియేషన్స్ అనేవి ఉన్నాయి. ఏవైతే ఈ సర్వైవల్ బతకడానికి, ఎగ్జిస్ట్ అవ్వడానికి ఏవైతే తనని తాను ఆ ఎన్విరాన్మెంట్‌కి తగ్గట్టుగా అడాప్ట్ చేసుకుంటాయి. ఏవైతే అడాప్ట్ చేసుకొని ఈ ఫిట్ ఇండివిడ్యువల్ అని నేచర్‌లో ప్రూవ్ అవుతుందో, ఆ పర్టిక్యులర్‌కి సంబంధించిన దాన్ని నేచర్ అనేది సెలెక్ట్ చేస్తుంది. ఇలా అది ఎవల్యూషనరీ లైన్‌లో ముందుకెళ్తుంది అన్నది నేను చెప్పిన కాన్సెప్ట్. సింపుల్‌గా చెప్పాలి అంటే ఓకే. ఒక నార్మల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం దీనికి. ఒక కాంపిటీషనే జరుగుతుంది. ఆ కాంపిటీషన్‌లో విన్ అవ్వాలి అంటే, ఈ కాంపిటీషన్‌కి లేదా ఒక గేమో, కాంపిటీషనో కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం ఎవరైతే ఆ గేమ్ ఆడుతున్నారో, ఆ గేమ్‌లో సర్వైవ్ అవ్వడానికి ఎవరైతే వాళ్ళు దానికి తగ్గట్టుగా ప్లే చేస్తున్నారో, వాళ్ళు మాత్రమే ఆ గేమ్‌లో ఉంటారు. అలా కాకుండా డిఫరెంట్‌గా ఉన్న వాళ్ళు గేమ్‌లో నుంచి ఔట్ అయిపోతారు.
సో, సిమిలర్‌లీ ఈ నేచర్ అనేది గూడా ఏం జేస్తుంది, నువ్వు బతకడానికి నువ్వేవైతే ట్రైడ్స్ నీకేవైతే లక్షణాలున్నయ్యో, నువ్వు ఆ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్‌కి అంటే ఎన్విరాన్మెంట్ అంటే ఏం లేదు. తినే ఫుడ్‌కో, నువ్వు జీవించడానికో, వేరే పక్షుల్ని, వేరే జంతువుల నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవడానికి, నువ్వు బతకడానికి ఏ ఆర్గానిజం అయినా, ఏ స్పీషీస్ అయినా తనను తాను ఆ ఎన్విరాన్మెంట్‌కి తగ్గట్టుగా అడాప్ట్ చేసుకొని, ఈ బతకడంలో ఎగ్జిస్ట్ అయితే ఆ సర్వైవల్ అనే దానిలో ఫిట్ గనక అయితే, నేచర్ ఆ పర్టిక్యులర్ ఇండివిడ్యువల్‌ని ముందుకు తీసుకెళ్తుంది. అలాంటి జాతులే ముందుకెళ్తూ ఉంటాయి. అలా ముందుకెళ్తుంది గాబట్టి, మనం ఇప్పుడున్న జాతులు ఇలా వచ్చినియి. ఇలాంటి కొన్ని ఆర్గానిజమ్స్ అనేవి వచ్చింది. ఇలాగ ఎవల్యూషన్ జరుగుతుందని ఎక్స్‌ప్లెయిన్ చేసేది డార్విన్. డార్విన్ చెప్పిన బేసిక్ ఐడియాలజీ ఇది. దీనికి ఆయన ఏం చెప్తున్నాడంటే బేసిక్‌గా ఆయన లమార్క్ చెప్పిందేంటి? ఒక హార్స్ లాంటి యానిమల్ ఎర్జ్ అవ్వడం వల్ల నెక్ అనేది పొడుగయింది. అక్కడి నుంచి అడాప్టేషన్ వచ్చిందని చెప్పాడు. ఈయన డార్విన్ ఏం చెప్తాడు? లేదు, షార్ట్ నెక్డ్ జిరాఫీస్ ఉన్నాయి. లాంగ్ నెక్ ఉన్న జిరాఫీస్ 2 ఉన్నాయి. నేచర్‌లో 2 రకాలు ఉన్నాయి. సీ ఓవర్ ఎ టైమ్ కొంత టైమ్ వచ్చేసరికి ఇప్పుడు ఆ 2 జిరాఫీల మెయిన్ గోల్ ఏంటి? బతకాలి. బతకాలంటే ఏం జేయాలి? అవి తినాలి. సో, ఏవైతే తినడానికి లాంగ్‌గా ఉన్న నెక్ ఉన్న జిరాఫీస్ ఆకులు తినడానికి వీలుగా ఉంది గాబట్టి, అవి తింటాయి. కాబట్టి జీవించడం అనే దాంట్లో అది ఫిట్ అయింది గాబట్టి, ఈ లాంగ్ నెక్ జిరాఫీస్ అని ఓవర్ ఎ టైమ్ ఈ స్పీషీస్ అనేది నేచర్ సెలెక్ట్ చేసి ఆ జాతి ఉంది. అండ్ షార్ట్ నెక్డ్ జిరాఫీస్ అనేవి ఓవర్ ఎ టైమ్ అవి చచ్చిపోయి ఇవి ఎక్స్‌టింక్ట్ అయిపోయినియి. ఇది డార్విన్ చెప్పిన ఐడియాలజీ. ఓకే. అదే ఇక్కడ చెప్తారు చూడండి. ఓవర్ ప్రొడక్షన్ మోర్ ఆఫ్‌స్ప్రింగ్స్ ప్రొడ్యూసెస్ దెన్ సర్వైవ్. ప్రతి ఆర్గానిజం గూడా చాలా స్పీషియస్‌ని ఆఫ్‌స్ప్రింగ్స్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. వాటిలో కొన్ని మాత్రమే ఎగ్జిస్టెంట్ అవుతాయి. అండ్ ప్రతి ఆర్గానిజం గూడా బతకడం కోసం స్ట్రగుల్ అవుతాయి. ఆ స్ట్రగుల్ అనేది ఇంట్రా స్పీషియస్ ఆర్ ఇంటర్ స్పీషియస్ ఆర్ ఎన్విరాన్మెంటల్. 2 స్పీషీస్ మధ్య కానీ, సేమ్ స్పీషీస్ మధ్య కానీ ఆర్ ఎన్విరాన్మెంట్ వల్ల గానీ స్ట్రగలింగ్ అనేది జరుగుతూ ఉంటది. అండ్ ఈ వేరియేషన్స్ అనేవి ఉంటాయి. ఇండివిడ్యువల్ వేరియేషన్స్ ఆర్ వేరియేషన్స్ అనేది సడెన్‌గా గూడా రావచ్చు. ఆ సడెన్‌గా వచ్చే వేరియేషన్స్‌ని మ్యూటేషన్స్ అంటాం. ఈ మ్యూటేషన్స్, జీన్స్ ఇవన్నీ మనకి ఫర్దర్ వస్తూ ఉంటాయి. ఫర్దర్ క్లాసెస్‌లో ఇంకా క్లారిటీ వస్తుంది. అండ్ ఆల్సో ఇన్ యూజ్ అండ్ డిస్‌యూజ్ వేరియేషన్‌ని గూడా మన లెమార్క్ చెప్పిన యూజ్ అండ్ డిస్‌యూజ్ కాన్సెప్ట్‌ని గూడా డార్విన్ యూజ్ చేసుకున్నాడు. అండ్ హైబ్రిడ్ వేరియేషన్ బికాస్ ఆఫ్ దిస్ వేరియేషన్స్ వల్ల ఏవైతే స్ట్రగుల్ అవుతాయో, ఏవైతే సర్వైవల్‌కి ఇది ఫిట్ ఇండివిడ్యువల్. ఇది ఫిట్ అయింది దీనికి అన్న దాన్ని మాత్రమే నేచర్ అనేది ఏదైతే ఉందో సెలెక్ట్ చేస్తుంది. అడాప్టివ్ వేరియంట్స్ అనేవి సర్వైవ్ అవుతాయి. ఈ విధంగా స్పీషీస్ అనేవి ఒరిజిన్ అయ్యి నెక్స్ట్ ఫర్దర్ సక్సెసివ్ జనరేషన్స్‌కి అడాప్ట్ అయ్యి న్యూ స్పీషీస్ అనేది ఎమర్జ్ అవుతుంది అని డార్విన్ అనేది చెప్పాడన్నమాట. సో, ఈ డార్విన్ చెప్పిన ఐడియాలజీస్‌లో కూడా కొన్ని క్రిటిసిజమ్స్ ఉన్నాయి. ఆ పర్టిక్యులర్ క్రిటిసిజమ్స్ అనేది చూద్దాం. సో, డార్విన్ చెప్పిన దానిలో కూడా కొన్ని క్రిటిసిజమ్స్ ఉన్నాయి. ఆయనేంటంటే వేరియేషన్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోయాడు. ఎందుకు ఆ వేరియేషన్స్ వచ్చినియి? ఏంటంటే జనరల్‌గా నేచర్‌లోనే వేరియేషన్స్ ఉన్నాయని చెప్పాడు. బట్ ఆ వేరియేషన్స్ ఎందుకొచ్చినియి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోయాడు. అండ్ ఇండివిడ్యువల్ వేరియేషన్ మీద ఓవర్ ఎంఫసిస్ అనేది చేయడం జరిగింది. ఇండివిడ్యువల్‌గా కాదు మ్యుటేషన్స్ కూడా ఉన్నాయి అని ఫర్దర్ దాంట్లో ప్రూవ్ అవుతుంది. అండ్ లెమార్క్ చెప్పిన యూజ్ అండ్ డిస్‌యూజ్ ఈయన యూజ్ చేయడం అవ్వచ్చు. పాన్‌జెనసిస్ హైపోథెసిస్ అనే దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. పాన్‌జెనసిస్ హైపోథెసిస్ ప్రకారం ఏంటంటే యాక్చువల్లీ ప్రతి సెల్ గూడా ఇన్‌హెరిటెన్స్ జరుగుతుంది కదా! ఒకటి దాని నుంచి ఇంకొక జనరేషన్‌కి ఇన్‌హెరిటెన్స్ జరుగుతుంది. అప్పుడేంటంటే ఇప్పుడు బాడీలో కళ్ళ నుంచి కళ్ళ జీన్స్, ముక్కు నుంచి ముక్కు జీన్స్, బాడీ నుంచి బాడీ జీన్స్ అలా ప్రతి సెల్ దేనికి దానికి ఇచ్చి ఇట్లాగా ఒక ఇన్‌హెరిటెన్స్ జరుగుతుందని ఒక థియరీ. థట్ ఈస్ కాల్డ్ పాన్‌జెనసిస్ థియరీ అని చెప్తారు. ఇంకా మనం నెక్స్ట్ క్లాస్‌లో ఇంకా జెనెటిక్స్ అనే కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు క్లియర్‌గా చూద్దాం. ఇలా కొన్ని థియరీస్ చెప్పాడు. అది కూడా ఫ్లా అయిపోయింది. అండ్ ఇలాంటి కొన్ని అండ్ ఆల్సో నేచురల్ సెలక్షన్ మీదే ఎక్కువ ఫోకస్ చేశాడు. ఒక మనిషిని నేచర్ సెలెక్ట్ చేయడానికి ఫిట్ అనే ఒక
ఒక్కటే సరిపోదు. చాలా అదర్ ఫ్యాక్టర్స్ గూడా మనకి అవసరం అవుతాయి. సో, అలాంటి దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడంలో అదర్ ఫ్యాక్టర్స్ లైక్ మ్యూటేషన్, జెనెటిక్ డ్రిఫ్ట్, ఐసోలేషన్ ఇట్లా కొన్ని ఫ్యాక్టర్స్ గూడా మనకి హెల్ప్ అవుతాయి. ఓవర్ ఎంఫసిస్ ఆన్ న్యాచురల్ సెలక్షన్ మీద చెప్పడం వల్ల ఈ డార్వినిజం థియరీలో గూడా కొన్ని క్రిటిసిజమ్స్ ఉన్నాయి. అండ్ కొన్ని అదర్ డార్వినియన్ థియరీస్ లైక్ ఆర్టిఫిషియల్ సెలక్షన్ ఆర్ సెక్షువల్ సెలక్షన్, కామన్ డిసెండెంట్ అండ్ పాన్‌జెనెసిస్ అని కూడా కొన్ని థియరీస్ ఒస్తాయి. ఆహ్, నెక్స్ట్ ఒచ్చేసి అండ్ నియో డార్వినిజం అని చెప్పి కొన్ని థియరీస్ ఉన్నాయి. లైక్ ఆహ్, ఈ డార్విన్ థియరీస్‌ని కొంత మోడిఫై చేయడం జరిగింది. లైక్ డార్విన్ వచ్చేసి జనరల్‌గా చెప్పారు. దానికి కొంత ఎక్స్‌పెరిమెంటల్ ఎవిడెన్సెస్‌ని యాడ్ చేసి చెప్పిన పర్సన్స్ లైక్ వెల్డర్ అండ్ డావెన్‌పోర్ట్ అండ్ సాండ్స్. వీళ్ళేం చెప్పారంటే ఎవల్యూషన్ అనేది నేచురల్ సెలక్షన్ ద్వారానే కాకుండా డార్విన్ చెప్పిందేంటంటే ఎవల్యూషన్ నేచర్ అనేదే సెలెక్ట్ చేస్తుంది. అది 100% కరెక్ట్. బట్ నేచర్ సెలక్షన్ ఒక్కటే కాదు. దాంతో పాటు మ్యూటేషన్స్, రీకాంబినేషన్స్ అని చెప్పాడు. అండ్ పాన్‌జెనెసిస్ థియరీ ఇన్‌హెరిటెన్స్ జరగడానికి పాన్‌జెనెసిస్ థియరీ అని చెప్తాడు. దాన్ని రిజెక్ట్ చేసి మెండెలియన్స్ లాస్‌ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అండ్ న్యాచురల్ సెలక్షన్‌తో పాటు మల్టిపుల్ ఫోర్సెస్ అనేది యాక్ట్ అవుతది. అండ్ ఈయన మేజర్‌గా ఒక ఇండివిడ్యువల్ పర్స్‌పెక్టివ్‌లోనే చెప్తాడు. ఈ వేరియేషన్స్ అవ్వచ్చు. ఈ న్యాచురల్ సెలక్షన్ కానీ, న్యాచురల్ సెలక్షన్‌తో పాటు మిగిలిపోయి ఉన్న మిగిలిన ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో మ్యూటేషన్, రీకాంబినేషన్, ఐసోలేషన్ ఇలాంటి ఫ్యాక్టర్స్ అనేవి మొత్తం ఒక పాపులేషన్ మీద యాక్ట్ అవుతుంది. ఒక పాపులేషన్ మీద యాక్ట్ అయ్యి అలా ఎవల్యూషన్ అనేది జరుగుతూ వస్తుంది గానీ, ఒక పర్టిక్యులర్ ఇండివిడ్యువల్ మీద మాత్రం ఎక్కడ ప్లే అవ్వదు. అట్లా ఈ డార్విన్ చెప్పిన కొన్ని ఐడియాలజీస్‌ని రిఫైన్ చేస్తూ, కొన్ని యాడ్ చేస్తూ వచ్చిన థియరీయే నియో డార్వినిజం. అండ్ ఆల్సో ఇక్కడ లెమార్కిజం వర్సెస్ డార్వినిజం ఏదైతే చెప్పామో అది మనకి టేబుల్ ఫార్మ్‌లో రిప్రజెంట్ చేయడం జరిగింది. ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ డార్వినియన్ థియరీస్. అగైన్ థియరీ ఆఫ్ ఐసోలేషన్ అండ్ కంటిన్యూటీ ఆఫ్ జెర్మ్ ప్లాజమ్ అండ్ మ్యుటేషన్ థియరీ. సేమ్ థియరీ ఆఫ్ ఐసోలేషన్‌లో గూడా ఇదే చెప్తారనమాట. కొన్ని జియోగ్రఫికల్ బారియర్స్ వల్ల లైక్ ఒక కొండ పక్కన ఉన్నారు. లేదా ఒక నది పక్కన మనుషులున్నారు. నది వల్లో, ఒక కొండ వల్లో ఒక కొంత రకమైన స్పీషీస్ అనేవి సెపరేట్ అయిపోతాయి. సెపరేట్ అయిపోవడం వల్ల ఒక స్పీషీస్ కొన్ని వాటిని అడాప్ట్ చేసుకుంటుంది. ఇంకొకటి అడాప్ట్ అవుతూ అలా కొత్త కొత్త స్పీషీస్ అనేవి పుట్టుకొస్తాయి అని చెప్పి ఇంకొక థియరీ. నేచర్ మాత్రమే కాకుండా అని ఐసోలేషన్ థియరీ. జెర్మ్ ప్లాజమ్ అంటే ఏంటంటే జెర్మ్ లైన్ సెల్స్ అని ఉంటాయి. స్పెర్మ్స్ ఆర్ ఎగ్ గాని ఇవి మాత్రమే స్పీషీస్ జెనెటికల్లీ చేంజెస్ ఇవి మాత్రమే ఇన్‌హెరిటెన్స్‌లో జెనెటిక్ చేంజెస్ జరుగుతాయి. అండ్ సోమాటిక్ సెల్స్ బాడీ సెల్స్ అనేవి ఏమి ఈ ఆహ్, ఇన్‌హెరిటెన్స్‌కి గురవ్వవు అని చెప్పి ఒక థియరీ. అండ్ ఆల్సో మ్యూటేషన్స్. మ్యూటేషన్స్ మీన్స్ సడెన్ చేంజెస్. జీనోమ్ లెవెల్‌లో, జెనెటిక్ లెవెల్‌లో జరిగే కొన్ని సడెన్ చేంజెస్‌ని మ్యూటేషన్స్ అంటాము. ఇవన్నీ మనం జెనెటిక్స్‌లో క్లారిటీగా చూస్తాము. వాటి వల్ల కూడా కొత్త స్పీషీస్ అనేవి ఎవాల్వ్ అవుతాయి. వీటి మీద న్యాచురల్ సెలక్షన్ అనేది యాక్ట్ అవుతుంది అని చెప్పి డార్విన్ చెప్పిన న్యాచురల్ సెలక్షన్ ఒక్కటే కాదు. మిగిలిన ఫ్యాక్టర్స్ కూడా అప్లికబుల్ అవుతాయి అని చెప్పినియే నెక్స్ట్ థియరీస్. పోస్ట్ డార్వినియన్ థియరీ కానీ, న్యో డార్వినియన్ థియరీ కానీ చెప్తుంది. సో, ఓవరాల్‌గా ఇక్కడ హ్యూమన్ ఎవల్యూషన్ అండ్ ఎమర్జెన్సీలో ఈ బేసిక్‌గా చెప్తున్న ఐడియాలజీస్ ఏంటంటే, ఒక రిలీజియస్, కల్చరల్ పర్స్‌పెక్టివ్ ఆఫ్ యాంగిల్ నుంచి ఎవల్యూషన్ ఎక్స్‌ప్లెయిన్ చేసే దగ్గర నుంచి లెమార్క్, తర్వాత డార్విన్, నియో డార్వినిజం, పోస్ట్ డార్వినియన్ థియరీస్ వరకు అడాప్ట్ అయింది. అంటే జనరల్‌గా ఈ ఎవల్యూషన్‌లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ వల్లో, దేని వల్ల అవ్వచ్చు, ఆర్గానిజమ్స్ అనేవి కొన్ని ఫ్యూచర్స్‌ని అడాప్ట్ చేసుకుంటాయి. ఈ అడాప్ట్ చేసుకున్న వాటిలో ఫిట్ అయిన ఇండివిడ్యువల్ నేచర్ సెలెక్ట్ చేస్తుంది. న్యాచురల్ సెలక్షన్‌తో పాటు మ్యూటేషన్స్, ఐసోలేషన్స్ అని కొన్ని అదర్ ఫ్యాక్టర్స్ కూడా అప్లికబుల్ అయ్యి హ్యూమన్ యొక్క ఎవల్యూషన్‌కి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో వీటితో పాటు మనం లాస్ట్ క్లాస్‌లో నేర్చుకున్నట్టు బయోలాజికల్ అండ్ కల్చరల్ ఫ్యాక్టర్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా హెల్ప్ అయ్యి హ్యూమన్ ఎవల్యూషన్ ప్రాసెస్‌కి హెల్ప్ అవుతాయి. సో, ఇది కొన్ని థియరీస్. ఈరోజు మనం క్లాస్‌లో నేర్చుకున్న థియరీస్ ఇవన్నమాట. లెమార్కిజం, డార్వినియన్, ప్రీ డార్వినియన్, పోస్ట్ డార్వినియన్, నియో డార్వినిజం, నియో లెమార్కిజం దీస్ ఆర్ ద థియరీస్. సో, నెక్స్ట్ వీటితో పాటు నెక్స్ట్ వచ్చిన థియరీస్ ఇది మనం చెప్పాం కదా! డార్విన్ న్యాచురల్ సెలక్షన్ మాత్రమే చెప్పాడు. అవి కాకుండా ఇంకొన్ని ఫ్యాక్టర్స్ కూడా అప్లికబుల్ అవుతాయి. ఇవన్నీ ఉన్నాయి. వాటిని సింథటిక్ థియరీస్ అంటాము. అవి మనం నెక్స్ట్ క్లాస్‌లో డిస్కస్ చేద్దాము. సో, వీడియో నచ్చితే కంటెంట్ హెల్ప్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్లాస్‌తో టుమారో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.